నా బ్లౌజ్ కలెక్షన్ వీడియోలో ఫస్ట్ బ్లౌజ్ ఇది బోట్ నెక్ కుట్టించానండి. విత్ ప్రిన్సెస్ కట్ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ పెట్టి గోల్డ్ క్లాత్తోని చిన్న డీటెయిలింగ్ ఇచ్చాను. అండ్ బోట్ నెక్ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది. ఈ బార్డర్ శారీలోని బార్డర్ అండ్ ఈ 2 డిజైన్స్ వచ్చేలాగా నేను బ్యాక్ క్లాత్ తీసుకున్నాను. అండ్ కీ హోల్ ఇప్పించానండి. అండ్ కీ హోల్కి నెక్కి గోల్డ్ పైపింగ్ ఇప్పించాను. సో ఓవరాల్గా బ్లౌజ్ లుక్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ బ్లౌజ్ ఇది రీసెంట్గా మ్యారేజ్కి స్టిచ్ చేయించాను. ఇది కూడా బోట్ నెక్ విత్ గోల్డ్ పైపింగ్ ఇప్పించాను. హ్యాండ్స్ కూడా పఫ్ హ్యాండ్స్ పెట్టించి గోల్డ్ క్లాత్తోని డీటెయిలింగ్ ఇప్పించానండి. అండ్ బ్యాక్ సైడ్ లుక్ ఇది శారీ బార్డర్ అండ్ కీ హోల్ కొంచెం డెప్త్గా ఇచ్చాను స్లిట్. అండ్ ఫస్ట్ బ్లౌజ్కి సెకండ్ బ్లౌజ్కి చిన్న డిఫరెన్షియేషన్ కోసం పాంపాన్స్ పెట్టించాను థర్మోకోల్ బాల్స్తోని. సో ఈ బ్లౌజ్ లుక్ ఇలా ఉందండి. సో నెక్స్ట్ బ్లౌజ్ ఇది క్యాజువల్ వేర్ బ్లౌజ్ అండి. సో హెవీ డిజైన్స్ ఏం పెట్టించలేదు. ఫ్రంట్ ఓపెన్ పెట్టించి కామన్ నెక్ పెట్టించాను విత్ గోల్డ్ పైపింగ్, కామన్ హ్యాండ్స్, ఎలాంటి డిజైన్ ఏం లేదు. అండ్ బ్యాక్ మాత్రం బోట్ నెక్ ఇచ్చి ఓవెల్ షేప్ ఓపెన్ ఇప్పించాను. నెక్స్ట్ ఈ బ్లౌజ్ కూడా మ్యారేజ్కి స్టిచ్ చేయించుకున్నానండి. సో ఈ శారీ క్లాత్ కాస్త నెట్గా ఉంది. సో అందుకని లైనింగ్ ఈ విధంగా నేను డిజైన్ పెట్టించాను. ఈవెన్ హ్యాండ్స్ కూడా నేను లైనింగ్ పెట్టించలేదు, ఫ్రంట్ నెక్ లాగానే. అండ్ బార్డర్తోని డీటెయిల్ ఇప్పించాను ఎడ్జ్లో. అండ్ ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్లో కూడా బార్డర్తోని ఇలా ఇప్పించాను. అండ్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ నేను ఓపెన్ పెట్టించానండి. ఫస్ట్ 3 బటన్స్ పెట్టించి లాస్ట్లో టైబుల్స్ పెట్టించాను. బ్లౌజ్ క్లాత్తోనే టైబుల్స్ చేయించాను. అండ్ బ్యాక్ మొత్తం కూడా లైనింగ్ పెట్టించానండి, ఎలాంటి ఓపెనింగ్స్ ఏం లేవు. అండ్ ఇక్కడ బటన్స్ పెట్టే దగ్గర 2 రిబ్బన్స్తోని నేను ఎలివేట్ చేశాను కాస్త. సో ఆ టేబుల్స్తోని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన వేస్ట్ దగ్గర. సో ఇదండి బ్లౌజ్ లుక్. నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అండి. శారీ అంతా బ్లూ కలర్ ఉంటుంది, బ్లాక్ బార్డర్ వస్తుంది. సో దీనికి 3/4 స్లీవ్స్ వచ్చాయి. లాస్ట్లో స్లీవ్ ఎండింగ్లో స్ట్రైట్ కట్ లేదండి, కర్వ్ కట్ ఉంది. సో ఈ బ్లౌజ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఇలా ఓపెన్ ఇచ్చారు, యాజ్ ఇట్ ఈజ్ నేను అలా స్టిచ్ చేయించాను. నెక్స్ట్ ఈ బ్లౌజ్ కూడా నేను రీసెంట్గా మ్యారేజ్కి స్టిచ్ చేయించుకున్నాను. ఇది కాస్త నెక్కి డీప్గా ఉంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి క్యాజువల్ స్లీవ్స్, కామన్ స్లీవ్స్ అన్నట్టు. సో ఎలాంటి డిజైన్స్ ఏం పెట్టించలేదు. అండ్ బ్యాక్ సైడ్ ఎలాంటి ఓపెన్ ఏం ఇవ్వలేదు, బట్ చిన్న హోల్ పెట్టించాను అవెల్ షేప్లో హోల్ పెట్టించి రిబ్బన్ లాగా దాని హ్యాంగింగ్స్ లాగా అటాచ్ చేయించాను. ఇదండి ఈ బ్లౌజ్. నెక్స్ట్ ఈ బ్లౌజ్ కూడా నేను ప్లాన్ చేశానండి. సో మీరు చూస్తున్నారు కదా, ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్నది శారీలోని బార్డర్ అండి. ఆ బార్డర్ నేను ఇలా ట్రయాంగిల్స్ చేయించి రెడ్ క్లాత్కి అటాచ్ చేయించి బ్లౌజ్కి అటాచ్ చేయించాను. వాటి మధ్య మిరర్స్ స్టిచ్ చేయించాను. నా మిరర్స్ అని మా మదరే స్టిచ్ చేస్తారు. సో బ్లౌజ్కి కూడా అదే డీటెయిల్డ్ నేను రిపీట్ చేశాను.
అండ్ బ్యాక్ సైడ్ ఆ బార్డర్ని డీటెయిల్గా మీకు ఎలివేట్ చేయడానికి నేను ఇలా ఇచ్చాను బ్లౌజ్కి. అండ్ దాని మిడిల్లో మిరర్స్ ఇచ్చాను. సో ఈ శారీ కలర్ వచ్చేసి బ్లూ, సో అందుకే నెక్కి నేను బ్లూ పైపింగ్ ఇప్పించా. సో ఓవరాల్గా ఈ బ్లౌజ్ లుక్ ఇలా ఉంది. నెక్స్ట్ బ్లౌజెస్ అన్నీ మిర్రర్ వర్క్ బ్లౌజెస్ అండి. సో ఈ బ్లౌజ్ కూడా నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాను. సో నా దగ్గర ఈ నెట్ క్లాత్ అండ్ బ్లాక్ మెయిన్ క్లాత్ ఉంటే నేను రెండింటిని పేరప్ చేశాను. సో ఇలా ప్లాన్ చేసి దీనికి బెల్ స్లీవ్స్ పెట్టాను. స్లీవ్స్ కూడా నేను షోల్డర్ నుంచి స్టార్ట్ చేయలేదు, సగం హాఫ్ మెయిన్ క్లాత్ బ్లాక్ ఇచ్చి దాని కిందగా బెల్ స్లీవ్స్ ఇచ్చాను. అటాచ్ చేసే దగ్గర గోల్డ్ క్లాత్తోని డీటెయిల్ ఇప్పించాను. అండ్ షోల్డర్ దగ్గర కూడా నేను డైమండ్ షేప్లో హోల్ ఇచ్చాను, దానికి ఎలివేట్ చేయడానికి మిరర్స్తోని వర్క్ చేయించాను. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ నెక్ ప్యాటర్న్ రిపీట్ చేసి షోల్డర్ దగ్గర ఇచ్చిన రాంబస్ షేప్డ్ హోల్డ్ 2 హోల్స్ ఇప్పించాను. సో బ్లౌజ్ అంతా మిర్రర్ వర్క్ చేయించాము. యాజ్ యూజువల్ ఈ వర్క్ అంతా మా మదరే చేశారు, మిర్రర్ వర్క్. సో దిస్ ఈస్ హౌ ద బ్లౌజ్ లుక్. ఇది నా ఫేవరెట్ బ్లౌజ్ అండి అన్నింట్లో. నెక్స్ట్ ఈ బ్లౌజ్ కేరళ శారీ బ్లౌజ్ అండి. ఇది కూడా బోట్ నెక్ బ్లౌజ్. దీనికి కూడా 3 సైజెస్ మిర్రర్ యూజ్ చేసాము అండ్ 3 కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి ఇలా డిజైన్ ప్లాన్ చేసాము విత్ ప్రిన్స్ కట్. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ పెట్టి కేరళ శారీ బార్డర్ని డీటెయిలింగ్ ఇచ్చి దాని మీదగా 2 సైజెస్ మిర్రర్ యూజ్ చేసి డిఫరెంట్ థ్రెడ్స్ యూజ్ చేసాము. హ్యాండ్స్కి ఎలాంటి లైనింగ్ వాడలేదండి. బ్యాక్ ఇలా ఉంటుంది, ఓవెల్ షేప్లో హోల్ ఇచ్చి ఎలాంటి ఓపెనింగ్ ఏం లేదు. ఓవెల్ షేప్ చుట్టూ మిర్రర్ డీటెయిలింగ్ ఇచ్చాము. సో నెక్స్ట్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ ఇదే అండి. ఇది కూడా బోట్ నెక్, గోల్డ్ పైపింగ్ ఇచ్చాము. యాక్చువల్గా ఈ బ్లౌజ్ కేరళ శారీతోని పేరప్ చేశాను కాబట్టి నేను కింద కూడా గోల్డ్ ఇట్లా ఇచ్చాను లైన్. ఇది ప్రిన్స్ కట్ అండి. ఇందులో ఓన్లీ నేను సింగిల్ సైజ్ మిర్రర్ వాడాను, లార్జ్ సైజు. అండ్ దీనికి కోల్డ్ స్లీవ్స్ పెట్టించుకొని కోల్డ్ స్లీవ్స్ దగ్గర ఎండింగ్ దగ్గర నేను మిర్రర్స్ వాడాను అండ్ గోల్డ్ కుచ్చులు కూడా ఇచ్చానండి. సో ఈ స్లీవ్ ఎండ్ అనేది నేను కర్వ్లో ఇచ్చానండి, స్ట్రైట్గా ఇవ్వలేదు. మీరు చూస్తున్నారు కదా, కర్వ్లో ఇచ్చాను. సో దట్ మన హ్యాండ్ దగ్గర ఇరిటేటింగ్గా ఇచ్చింగ్గా ఉండదండి, కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఈ కోల్ స్లీవ్స్ దగ్గర ఇలా పర్ల్స్తోని చైన్స్ లాగా అటాచ్ చేశానండి. అండ్ బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది. టోటల్ నెక్ అంతా మిరర్స్తోని డీటెయిల్గా వర్క్ ఇప్పించాను, అలాగే గోల్డ్ పైపులతో కూడా. సో ఓవరాల్గా బ్లౌజ్ లుక్ ఇలా ఉంటుంది. సో ఇది కూడా నా ఫేవరెట్ బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ కలెక్షన్ వీడియోలో లాస్ట్ బ్లౌజ్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న బ్లూ కలర్ మెయిన్ శారీ కలర్ అండి. సో నేను ఆ కలర్ని ఇలా నెక్ దగ్గర అటాచ్ చేయించాను విత్ ప్రిన్స్ కట్ అండి. ఇది కూడా బ్లౌజ్. అండ్ స్లీవ్స్ పఫ్ పెట్టించాను అండ్ బార్డర్ ఇలా పఫ్ చివర్లో పెట్టించాను. అండ్ బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది. మెయిన్ కలర్తోని రిబ్బన్స్లా ప్లాన్ చేసి అటాచ్ చేయించాను, ఎలాంటి ఓపెనింగ్స్ ఏం పెట్టలేదండి. అండ్ సింపుల్ బోట్ నెక్. ఫ్రంట్ ఆల్రెడీ బ్లూ క్లాత్ ఇచ్చాను కాబట్టి ఎలాంటి పైపింగ్ ఇవ్వలేదు. సో నా బ్లౌజ్ కలెక్షన్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.